వెల్కమ్ టు ఏవీ ట్యూటోరియల్. ఈరోజు మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి రకరకాల జాబ్ అప్డేట్స్ కానివ్వండి, అదేవిధంగా మనకి ప్రజెంట్ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఒక వీడియోలో చూద్దాం. సో ముందుగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గ్రూప్ 4 సర్కార్ మాయాజాలం అంటూ విఆర్ఓల సర్దుబాటుతో తగ్గిన పోస్టుల సంఖ్య అంటూ మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి రావడం జరిగింది. గ్రూప్ 4కి సంబంధించి మనకి ఎప్పటి నుంచో న్యూస్ అయితే అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. దీనికి సంబంధించి దాదాపు అయితే మనకి గ్రూప్ 4 పోస్టులకు సంబంధించి 9,000 పైగా వేకెన్సీస్ ఉన్నట్లు గతంలో రావడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు విఆర్ఓ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం అయితే రద్దు చేయడంతో 5,138 విఆర్ఓలు సర్దుబాటు అయితే ఇక్కడ చేశారంటూ కూడా మనకి రావడం జరిగింది. దీనివల్ల పోస్టులు అయితే ఎక్కువ సంఖ్యలో తగ్గిపోతున్నాయంటూ కూడా మనకి ఇక్కడ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. విఆర్ఓలు వీరు ఉన్నటువంటి సీనియారిటీ ప్రకారం ఎవరైతే ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు జూనియర్ అసిస్టెంట్లకు వచ్చేటికి 1,970 మెంబర్స్ కానీ, సీనియర్ అసిస్టెంట్లుగా 1,000 మంది పైగా, అదేవిధంగా సూపరింటెండెంట్లుగా 120 మందిని, వార్డు ఆఫీసర్లుగా 378, జూనియర్ స్టెనోగా 81, రికార్డ్ అసిస్టెంట్గా 360 మెంబర్స్, టైపిస్టులుగా 921, ఇతర పోస్టుల్లో మాత్రం 70 మంది సర్దుబాటు చేశారనమాట. దీనికి సంబంధించి మనకైతే గ్రూప్ 4 కింద చూపించారు. వీటన్నిటిని విఆర్ఓలుగా నింపడంతో అసలు ఖాళీలు అయితే తగ్గిపోయాయన్నమాట మనకి పూర్తిగా. సో పర్టికులర్గా దీనికి సంబంధించి అప్డేట్స్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజెంట్ సన్నాహాలు అయితే చేస్తుంది. నెక్స్ట్ మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టీఎస్ఆర్టీసీ సంబంధించి వేతన సవరణ అనేది 6 DAలు పెండింగ్ అంటూ కూడా ఇక్కడ మనకి రావడం జరిగిందంట. సో మనకి ఇక్కడ వచ్చేవారికి వీరి శాలరీస్కి సంబంధించి కానీ, ప్రమోషన్స్ సంబంధించి కానీ, కారుణ్య నియామకాలకు సంబంధించి రీసెంట్గా ఎటువంటి అప్డేట్స్ వచ్చిన టీఎస్ఆర్టీసీ గురించి మనం అయితే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేవారికి వీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి శాలరీస్ ఇంక్రిమెంట్ 50 నుంచి 60% ఫిట్మెంట్ పెంచాలని డిమాండ్ అయితే ఎప్పటి నుంచి ఉందన్న దానికి సంబంధించి ఇంకా అప్డేట్స్ అయితే రాలేదన్నమాట. ఎప్పుడు పెంచుతారో అంటూ కూడా వీరైతే ఇంకా శాలరీ ఇంక్రిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారంటే ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మహిళా శిశు సంక్షేమ శాఖలో 181 కొలువులు గ్రేడ్ 1 సూపర్వైజర్ పోస్టులు భర్తీకి TSPSC నోటిఫికేషన్ అంటూ రాష్ట్రంలో వచ్చేప్పటికి గ్రేడ్ 1 పోస్టులకు సంబంధించి సూపర్వైజర్ నియామకానికి TSPSC అయితే ప్రకటన అయితే రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో వారైతే అప్లై చేసుకోవచ్చు. మనకి ఆన్లైన్ అయితే సెప్టెంబర్ 8 నుంచి 29 వరకు కూడా అప్లికేషన్స్ అయితే స్వీకరిస్తున్నారంటూ TSPSC వెబ్సైట్ ద్వారా వీటిని తెలుసుకోవచ్చు అంటూ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేవాటికి తాత్కాలిక టీచర్లకు వేతన సవరణ అంటూ తెలంగాణ గురుకులాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వీరికి సవరణ అయితే జీవో నెంబర్ 24 ప్రకారం వీరికి శాలరీస్ అయితే వేతన సవరణ ఉంటుందంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విద్యాధికారుల పోస్టులు భర్తీ చేయండి రాష్ట్ర సీఎం జగన్ అంటూ కూడా ఇక్కడ మనకి శిశు సంక్షేమ మహిళా శిశు సంక్షేమ శాఖలు ఖాళీగా ఉన్నట్టు అంగన్వాడీ వర్కర్లు కానీ హెల్పర్లు సూపర్వైజర్ పోస్టులు అయితే భర్తీ చేయాలంటే ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే నాడు నేడు ప్రోగ్రామ్స్ అయితే కలెక్టర్లు జేసీలు అయితే పర్యవేక్షిస్తున్నారు. దానికి సంబంధించి ఎక్కడ ఎటువంటి సిబ్బంది స్టాఫ్ ఖాళీ ఉందో వాటన్నిటిని ఫిల్ చేయాలంటే ఇక్కడైతే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా రిలీజ్ చేసిన 502 టీచర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ డిఎస్సి లిమిటెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ అంటూ డిస్టిక్ వైజ్ సంబంధించి మనకి శ్రీకాకుళం డిస్టిక్లో అయితే హైయెస్ట్ వేకెన్సీస్ అయితే ఇక్కడ కనపడుతున్నాయి. సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే వచ్చేవాటికి మనకి మోడల్ స్కూల్స్ కానివ్వండి, అదేవిధంగా జెడ్పిహెచ్పి మనకి అదేవిధంగా ఎంపీఈపీ స్కూల్స్ కానీ వీటన్నిటికి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో సుమారు 500 పైగా అనమాట. మనకి ఇప్పుడు ఈ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ రిలీజ్ కానివ్వండి, అదేవిధంగా పేమెంటు, ఆన్లైన్ అప్లికేషన్స్ ఏ విధంగా అప్లై చేయాలి, రిజల్ట్ డేట్ కూడా మనకి అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఇలా పోస్టులు వచ్చేప్పటికి SGT, TGT, అదేవిధంగా లాంగ్వేజ్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్లు అనమాట. మనకి వీటితో పాటు మ్యూజిక్, ఆర్ట్స్ విభాగాల నుంచి పోస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. డిఎస్సి టెట్ మార్కులు 20% వెయిటేజ్ అయితే దీంట్లో యాడ్ చేయడం జరుగుతుందంటూ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ వచ్చేప్పటికి ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, అటవీ శాఖలో 27 పోస్టుల భర్తీకి చర్యలు అంటూ కూడా వీటికి అప్లికేషన్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని TSPSC ద్వారా మనకి
ఈ యొక్క ఫారెస్ట్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ప్రొఫెసర్ కానీ అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ జరిగింది అనమాట. విద్యాశాఖలో 2440 ఉద్యోగుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 49,000 పైగా పోస్టులు భర్తీ చేశారంటూ ఈ యొక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేప్పటికి విద్యుత్ కాంట్రాక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వీరిని ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ కాంట్రాక్ట్ పద్ధతిలో వారిని రెగ్యులర్ చేయాలంటే ఇక్కడైతే మనకి డిమాండ్స్ అయితే రావడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి కూడా మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఈ యొక్క సచివాలయ నిర్వహణ భారం పంచాయతీలపైన ప్రభుత్వం నుంచి నిధులు విడుదల ఊసేయలేదు. ఈ యొక్క గుంటూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి మనకి రావడం జరిగింది అనమాట. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి రీసెంట్గా అయితే వీరి యొక్క ప్రొవిషన్ డిక్లరేషన్ చేసి శాలరీస్ అయితే ఇంక్రిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ చాలా వేగవంతంగా జరుగుతుంది. వీటిలో ముఖ్యంగా కొత్తగా వస్తున్నటువంటి ఈ యొక్క వీటికి అనుబంధంగా డిజిటల్ లైబ్రరీల గురించి అయితే మనకి పక్కాగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అనమాట. వీటికి సంబంధించి ఎగ్జామ్స్ కానివ్వండి, అదేవిధంగా నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్స్ అయితే రావడం అనేది ప్రజెంట్ అయితే ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అయితే చాలా వేగంగా అయితే జరుగుతుందన్నమాట. ఇంకా మనకి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి శానిటైజేషన్ స్టాఫ్కు కొత్త జీతాలు ఒక్కో వర్కర్కు 15,600 అంటూ కూడా ఈ యొక్క ఆందోళనతో దిగి వచ్చిన రాష్ట్ర సర్కార్ అంటూ కూడా ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి అప్డేట్స్ రావడం జరిగింది. సో ఆందోళన ఆర్టీసీ ఉద్యోగులు 22 నుంచి సంతకాల సేకరణ అంటూ ఈ యొక్క కొత్త పిఆర్సీకి అమలు కోసం APPSC సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేసి జీవో నెంబర్ 113 కానీ 114కి సంబంధించి అయితే వీడి యొక్క కొత్త పిఆర్సీ వేతనాలను అమలు చేయాలంటూ కూడా ఇక్కడ డిమాండ్స్ అయితే రావడం జరిగింది. సో ఈ రోజు ఉన్న అప్డేట్స్. థ్యాంక్ యూ.